మత్తు పదార్థాలు, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏమైందిరా బాబాయ్? బాబాయ్ టైం అయిపోతుంది, వేరంగా వెళ్ళాలి. అసలు ఇవాళ ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీ ఇవ్వాలి, లేకపోతే నేను చంపేస్తారు. బాబాయ్ యా ఒక్క 10 రూపాయలు ఉంటే వేసుకో బాబాయ్. నేను నీకు హ్యాపీ బర్త్డే విషయం చెప్తాను. ఎలా? ఎవరికి కావాలి నీ బోర్డు విష్? అంటే డబ్బులు ఇస్తే నువ్వు ఇచ్చేస్తావా? ఎలా? రోడ్డు మీద వెళ్తున్నోడిని ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా బాబాయ్ అని మర్యాదగా పిలిచి డబ్బులు అడిగితే ఇంత ఇన్సల్ట్ చేస్తాడా? వీడికి ఈరోజు జ్ఞానోదయం చేయాల్సిందే. ఈడేంటి ఇక్కడ దాకా వచ్చాడు? ఆయన ఈడెంపీకి వెళ్ళా. డాన్స్ నెట్ ఉంది యాదవ్ దగ్గర, కావాలా? ఫోన్ తీసుకుంటావా? చిచే, నీ ఫోన్ నేను ముట్టుకోవడం ఏంటి? అవును మరి, అమ్మని కొడుకు నువ్వు. సరే రింగ్ టోన్ బాబాయ్. బర్త్డే రోజు కూడా మిస్ కాలేనా? ఫ్రూట్ అర్జెంట్గా బాల్కనీకి రా, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఓ నువ్వు కిందే ఉన్నావా? వస్తున్నా ఉండు. ఎక్కడున్నావురా? ఎక్కడ కనిపించట్లేదు. అదేంటి ఫ్రూట్, ఎంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని నీకు కళ్ళ ముందే నించున్నాను. కొంప తీసి ఆ రెడ్ షర్ట్ బ్లూ ప్యాంట్ వేసుకుని లోఫర్లా మా ఇంటి ముందు నించుంది నువ్వేనా? అయినా నేనే డబ్బులు కొడుకున్న మనిషిని లూయిస్ ఫిలిప్ షర్టు, స్పైకర్ జీన్స్, లోపల జాకీ వేసా. నువ్వేంటి, నీ డ్రెస్ ఏంటి? ఏపీలో నెంబర్ 1 టైలర్ కొట్టిన షర్టు ప్యాంటు రేవి, అయినా నువ్వు లోపల జాకీ వేసావు, నీ చీకట్లో పండేసా. అక్కడ ఉండేదే సేకట్లో పండు కదరా, మళ్ళీ సేకట్లో పండేయడం ఏంటి? అంటే ఇంగ్లీష్లో అర్థం కదా, తెలుగులో చెప్తే మిస్అండర్స్టాండింగ్. ఒకటి ఫ్రూట్ ఆఫ్ ద లూన్ ఓ పెద్ద అమెరికా బ్రాండ్ ఉందిలే, అదేసా. అయినా ఫ్రూట్ నేను నచ్చలేదు కదా, ఒక్క నిమిషం ఉండు. ఇదేలా ఉంది? ఇందాక దానికన్నా చాలా బెటర్. అవును, ఇంతకీ నా గిఫ్ట్ ఏంటి? లాలీపాప్. చీ, నాకొద్దు, నువ్వే తినే. నేను తింటే నువ్వు తిన్నట్టు కదా ఫ్రూట్. అబ్బో ఫ్రూట్, ఈ లాలీపాప్ నీకోసం తింటున్నానే కానీ చిన్నపిల్లల చేతిలో చాక్లెట్ ఎత్తుకుపోయేలాగా మీ మ్యాడ్ పై నుంచి నన్ను ఎవడో చూస్తున్నాడే. అవునా? మా మ్యాడ్ నుంచా? నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాడు మా అన్నయ్య. మీ అన్నయ్య? ఆగరాని అబ్బా రే! ఎక్కడికి వెళ్ళిపోతున్నారు బాబయ్య? ఏం కావాలరా నీకు? ఓపీ బర్త్డే తీసి చెప్దామని. అసలు ఏం కావాలరా నీకు? ఇందాక ఏం జరుగుతుంది ఏమన్నావుగా? ఇదిగో ఈ 100 ఉంచుకొని నన్ను వదిలేరా.
ఓ 50 ఉంటావరా, పెట్రోల్ కొనిచ్చుకోవాలి. బాబోయ్ వద్దురా బాబు, అవందరూ నువ్వే ఉంచుకో. బ్యాటరీలో నిన్న వర్షం పడింది కదా, బండికి జలుబు చేసింది. మరి మంది ఏంటి? కిక్ కొట్టాలి. ఇంకెందుకు లేటు? ఒక్క నిమిషం ఆగు. కొట్టుకో. అంటే ఈ బండికి కిక్ రాడ్ కూడా లేదా? అవుటా? వచ్చేస్తున్నాడు, ఎలా ఉన్నా స్టార్ట్ చేయండి. వీడి పేరు బంతి. చూశారు కదా చిన్న గుంటల్లో వీడియో గేమ్స్ ఎలా ఆడుకుంటున్నాడో. వీడికి అన్నీ పెరిగాయి, ఒక్కటి తప్ప. మీరు అనుకునేది కాదు, బుర్ర పెరగలేదు అంతే. వెలిగించి కాల్చరా? వెలిగించి అంటే మాది ఎలా వెలిగిస్తే కాలిపోదని వెలిగించట్లేదు. చూశారు కదా వీళ్ళ కెచ్చాలు, అఖిలేష్ అరవింద్ కలిస్తే కెచ్చాలకి అంత అంటూ ఉండదు. శాంపుల్స్ మీరే కొట్టండి. అరే ఇవాళ వన్డే క్రికెట్ మ్యాచ్ ఉందా? టైం ఎంత అయింది? 8. ఇది ట్రై చేయలేదు సార్. వీడు చూడు అచ్చం పకోడీ గాళ్ళగా ఉన్నాడు. వీడి మీద ట్రై చేస్తున్నారా? పద ట్రై చేద్దాం. టైం ఎంతో చెప్తావా? టైం ఎంతో చెప్తావా? 12:30 అయింది సార్. ఓ 12:30 అయిందా? సరే. నీకుంది. ఇలా ఉంటాయండి వీళ్ళ కెచ్చాలు. నిమిత్, నిఖిలేష్, అఖిలేష్, అరవింద్, బంతి వీళ్ళ 5 చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు పేరుకి ఇంటర్ చదువుతున్నారే కానీ గాలి ఎటుపక్క వేస్తే అటుపక్క తిరుగుతారు. సింపుల్గా చెప్పాలంటే గాలిగాళ్ళు. హలో, ఎక్కడున్నారా? మన స్పాట్కి రారా, సెటిల్మెంట్ చేసుకుందాం. నాయుడు గారు, మీరు చేస్తుంది ఏం బాగలేదు. తెలుసయ్యా, పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడుతుంది సిగరెట్ గురించి కాదు. కొంపదేశ్ కుర్చీ గురించా? అఖిలేష్ గారు, మీరైనా చెప్పండి, ఇతను చేస్తుంది తప్పే కదా? అకార్డింగ్ టు ది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే బేసిస్, నాయుడు గారు ముందుగా ఈ కుర్చీ మీద కచ్చి వేశారు కాబట్టి దిస్ చైర్ బిలాంగ్స్ టు మిస్టర్ అరవింద్ నాయుడు. అంటే మీరేం చేయలేరా? అబ్బే, చిచ్చి ఆపు, సీన్లో బాయిన వాళ్ళు అయిపోయావు. అందరూ మనే చూస్తున్నారు. కూర్చో. యూనిఫామ్ ఎదురా? హలో సార్, మేము శ్రీ చైతన్య కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాము. చెప్పండి. మీ అబ్బాయి వాళ్ళు కాలేజ్కి రాలేదండి. ఇందాకే వాడికి ఒంట్లో బాగోలేదని గర్ల్ ఫ్రెండ్ చిచి హాస్పిటల్కి వెళ్ళాడమ్మా. ఎప్పుడు పంపిస్తారు సార్ అబ్బాయిని? జాండీస్ అనుకుంటున్నాం, వారం తర్వాత కాల్ చేయండి, అప్పుడు చూద్దాం.
నెక్స్ట్ రోల్ నెంబర్ నీదే కదా, రెడీగా ఉండు. హలో సార్ మేము శ్రీ చైతన్య కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ మీ అబ్బాయి కాలేజ్కి రాలేదు. సరే ఎందుకు రాలేదు సార్? పర్సనల్. ఎప్పుడు వస్తారు సార్? వాడికి రావాలనిపించినప్పుడు వస్తాడు. సార్ ఇవాళ ఈవినింగ్ కాలేజ్కి వస్తారా? పేరెంట్ టీచర్ మీట్ ఉంది. పాప గన్నుని చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ని చూడాలనుకున్నావు అనుకో సచ్చిపో. ఏం చేస్తున్నారా? నన్ను కష్టపడి మోసే ఈ భూమికి మాత్రం కాఫీ తాగే హక్కు లేదా? అలాగైతే ఆ కుర్చీ కూడా నేను మోస్తుంది కదా, దానికి కూడా చొక్క తాగిపించి. గుర్తుందిరా మీకు? లేదు. ఉంటే నీ పక్కన కుర్చీలో ఎందుకు కూర్చుంటాం? ఎవర్రా అది? మీలాంటి బేవాల్సి విధవులు చూస్తేనే నా రక్తం ఉడికిపోతుంది. ఫ్రిడ్జ్లో కూర్చోండి సార్, కూల్ అవుతారు. కాలేజీ ఎగ్గొట్టి న్యూసెన్స్ చేస్తారా? ఇంట్లో కూర్చున్నావా? ఎందుకైనా మీ అమ్మ నాన్నలు కాలేజీకి పంపించేది? తీయండి మీ ఫోన్లు, మీ పేరెంట్స్తో మాట్లాడతాను. తీరా. సిమ్ కార్డ్ ఇరిగిపోయింది సార్. నువ్వు తీరా. నాకు మొబైల్ తీయాలనిపిస్తేనే నేను తీయను, అలాంటిది నువ్వు చెప్తే తీస్తానా సార్? ₹5 తీసుకొని టైట్ కొనుక్కొని షర్టు తిప్పు ఒక్కతో. ఏంట్రా ఆగిపోయిందా? ఒక్కరోజైనా పెట్రోల్ బంక్ నడిపించుకుంటా ఇంటికి తీసుకెళ్ళారా? ఒక్కరోజైనా 20 కన్నా ఎక్కువ కొట్టించారా నా బండిలో? సర్లే బాటిల్ ఎత్తుకో. ఏమైంది వాళ్ళకి? బాటిల్ దొరికేసింది మాయా. ఇది అతంది కదా. ఏముంది, పెట్రోల్ కొట్టించుకొని అది ఇచ్చేద్దాం. ఇందులో సరుకుంది రోయ్. తాగేస్తావా ఏంటి? ఎప్పటికే కాలేజ్కి వెళ్ళట్లేదని మా బాబు ఏడుస్తున్నాడు. ఇంక తాగుతున్నానని తెలిస్తే ఇంక నన్ను ఏడిపించేస్తాడు. ఈయన ఎక్కడో చూసినట్టుందిరా. హే వాడేరా మన సూపర్ సీనియర్ టోనీ. అదేరా మన స్కూల్ క్రికెట్ కెప్టెన్. ఓ యా, మన స్కూల్ నుంచి స్టేట్ ఫస్ట్ వచ్చింది వీడు ఒక్కడికే కదా. ఈ ఫ్లాష్ బ్యాక్ ఆపి ముందడికి ఏమైనా చూడరా. ఎలా ఉండేవాడు అలా అయిపోయాడు రా. బతికే ఉన్నాడు రా. ఏం చేస్తున్నావురా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, తాగుబోతున్న మందుతోనే లేపాలి. ఎక్కడున్నాను రా? ఎవర్రా మీరు? నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రా. నంబర్ సేవ్ చేయరా. నిమిత్తం సేవ్ చేశాను. సరే ఈవినింగ్ రండి, పార్టీ చేసుకుందాం. వెళ్ళండి. ఇదంతా ట్రాప్ రా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. రే బాబోయ్, నాన్నగారి మీద కాఫీ అమ్ముతావా? బుర్ర ఉందా నీకు? నోటికి ఏం తింటున్నావురా? పెద్దలతో ఎలాగైనా బిహేవ్ చేసేది? ఈ కామపురుషుడు, చిచ్చి ఈ మహాపురుషుడు మంచి ఆయన కాబట్టి చేతిలో కత్తున్నా సరే మనల్ని ఏం చేయకుండా వదిలేస్తున్నాడు. నోర్మోయ్, అసలు నా ఇంటికి ఎందుకు వచ్చారా?
టోనీ ఫ్రెండ్స్ స్నేహం 16 ఏళ్ళు వచ్చేంత వరకు వాడిని నేను పెంచానురా. అన్నింటిలోనూ ఎప్పుడు ఫస్ట్ ర్యాంకులోనే ఉండేవాడు. స్నేహం అనే ముసుగులో పెన్నులు పుస్తకాలు పట్టుకునే చేతులతో వాడికి మందు బాటిల్స్ డ్రగ్స్ పట్టుకునేటట్టు చేశారు కదరా. మీరే స్నేహితులురా, మీది స్నేహమా? మీరు ఎన్ని తప్పులు చేసినా మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని భరించి క్షమిస్తారు. ఎందుకో తెలుసా? మీరు ఏదో కార్లు బంగ్లాలు కొనిస్తారని కాదు, మీరు ఏదో ఒక రోజున మీ బాధ్యతల్ని తెలుసుకుంటారని. ఓ నాన్నగారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నమాట. ఒక్కటి గుర్తుంచుకోండిరా, పెద్దవాళ్ళని గౌరవించడం తెలియని మీలాంటి యువతకి స్నేహం గురించి మాట్లాడే హక్కు లేదు. అలానేంట్రా బాబు ఇలా దుబ్బేశాడు. ఏదో మనమే నిజంగా టోనీని చెడగొట్టేసినట్టు. బాగా ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు, టైంకి దొరికాం, దొబ్బేశాడు. సరే పదండ్రా, ఎలాగో కాలేజ్ టైం అయింది, ఎవడింటికాడ వెళ్ళి చిల్లవుదాం. పదండ్రా. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. చెప్పన్నా. సెకండ్ ఫ్లోర్ ఏపీ బిల్డర్స్ సీతం ధార బిహైండ్ గీతికా స్టోర్స్ వచ్చేయండి. ఏంటన్నా ఎందుకు? పార్టీ చేసుకుందాం అని చెప్పా కదరా. ఓ అదా, ఇప్పుడు అవదన్నా, 11 తర్వాత అయితే అవుతుంది. పేరెంట్స్ పడుకున్నాక జంప్ వేసి రావాలి. ఏదో ఫిట్టింగ్లు పెడతారు కదరా. సరేలే ఏదో తేడా అండి. సరే. జాగ్రత్త రే, గాడి ఇరిపోగలదు. జాగ్రత్త రే, పడి జాగ్రత్త. సో వాట్ ఆర్ యూ గైస్ అప్ టు? లెట్ మీ నో యువర్ అంబిషన్స్. చెప్పండిరా. వీడియో గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం నాకు. ఐ వాంట్ బికమ్ ఏ సింగర్. ఐ లవ్ సింగింగ్. మూవీ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్. ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. మనిషి ఆక్సిజన్ లేకుండా బతకలేడు, నేను కెమిస్ట్రీ లేకుండా బతకలేను. కామెడీ ఫేసెస్. మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయాలంటే ముందు మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదరా. అదే మాకు భయంగా ఉందన్న. ఒక వికెట్ అవుట్. అందుకే కదరా నేను మీకోసం ఉన్నది. దిస్ బాటిల్ యూ సీ ఇన్ మై హ్యాండ్, దిస్ కెన్ బీ యువర్ కీ. Away from all your problems, you can flee. అదేంటి? Is it a drug? Yes, it is called Neurophil Alpha. How does it work? It is called Neurophil Alpha as I said. It contains a biochemical drug called piracetam. It acts on your brain, activates your subconscious memory and increases your memory and learning to about 400 times. మీరేం చేయలేకపోతున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు అన్నీ ఇది మీ చేత సులభంగా చేసి
యూ కెన్ క్రియేట్ వండర్స్ విత్ ఇట్. ఇంక ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం ఓ లెక్క. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఈ పిల్ వేసుకుని ఏ పని చేసినా మీ 100% కాన్సన్ట్రేషన్ ఆ పని మీద ఉండాలి. ఐ కాల్ ఇట్ ద సింపుల్. ఇట్స్ ద సింపుల్ వే టు యువర్ సక్సెస్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్సా? ఇది అలాంటివి ఏమీ ఉండవు. ఎడిక్షన్? అబ్బే, ఎడిక్షన్ అవ్వడం అనేది ఛాన్సే లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సో నేనేమన్నా ఫోర్స్ చేయట్లేదు. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే మానేయండి. మీ మొహాలు చూస్తే జాలేసిందిరా, అందుకే మీకు హెల్ప్ చేయాలనిపించింది. టేక్ దిస్. ఇంక రేపటి నుంచి మీ జీవితాలు మారిపోయినట్టే. వెళ్ళండి. రేయ్ లేకరా, ఇంటికి వెళ్ళాలి కదా. ఏం చేస్తున్నావు? నీ అప్ప లే. చాలా థ్యాంక్స్ అన్న. యా, ఇట్స్ ఓకే. మీరు వస్తారా? రాక చేస్తారా? కాలేజీకి వెళ్ళవా? దున్నపోతలో పడుకున్నావు. అసలే ఇవాళ వీకెండ్ ఎగ్జామ్ ఉంది. తొందరగా లేచి తయారవ్వు. చీ, ఏమొస్తుందిరా నీకు? ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్తూ తిరుగుతూ ఉంటేను. నీకు తోడు ఆ వెధవలొక్కలు. ఇవాళ పరీక్ష ఉంది, అయినా ఇప్పటివరకు సిగ్గు లేకుండా పడుకున్నారు. ఒక్కసారి నేను పాస్ అయి చూపించరా, పనికిరాని వెధవ. వేలకు వేలు పెట్టి నిన్ను ప్రైవేట్ కాలేజీలో చదివించడం దండగా ఏ గవర్నమెంట్ కాలేజీలోనే వేస్తే సరిపోయేది. కనీసం ఈరోజు ఏ ఎగ్జామ్ నీకు తెలుసా? ఏంట్రా చేస్తున్నావా? అరే చూసావా, నెక్స్ట్ వీక్ ఫిజిక్స్ పోర్షన్ ఎంత ఉందో? ఇది లాగి ఇవన్నీ నేను ఇలాంటి చదివేవాడు రా. ఫిజిక్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో ప్రెషర్, స్ట్రీమ్లైన్ ఫ్లో, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్, విస్కసిటీ, రెనాల్డ్స్ నెంబర్, సర్ఫేస్ టెన్షన్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో టెంపరేచర్ అండ్ హీట్, మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అబ్జల్యూట్ టెంపరేచర్, హీట్ ట్రాన్స్ఫర్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. థర్మోడైనమిక్స్లో థర్మల్ ఈక్విలిబ్రియం, జీరోత్ లా, హీట్, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్. ఇది పోర్షన్. ఆన్సర్స్ కూడా కావాలా? ఊరు బాబోయ్. వేసుకున్నావా? ఏమైందిరా? 2 మార్క్స్ వదిలేశాను రా. అలాగైతే నేనెంత బాధపడాలరా? 3 మార్క్స్ వదిలేశాను. నేను మీ ఇద్దరిని రేస్ చేశా, ఒక్క మార్కే పోద్ది.
నేను మీ అందరినీ రేస్ చేశాను రా, ఫుల్ వస్తుంది. వీళ్ళకి వచ్చే మార్కులే 0, 1, 2, 3 కదా, సడన్గా చేంజ్ ఏంటి? పదండ్రా టోనీ అన్న దగ్గరికి వెళ్దాం. సరే ఎందుకు రేపు టోనీ దగ్గర మందు తీసుకోవడానికి? వద్దు, మీరు వెళ్ళండి. అన్నా నువ్వు దేవుడివన్నా. అన్నా మనుషుల్లో మహాత్ములు ఉంటారని వినడమే కానీ నిన్ను చూసాకే కన్ఫర్మ్ అయ్యావన్నా. నువ్వు మా నడిచే దైవం అన్నా. యు ఆర్ వాకింగ్ గాడ్. చాలా ఆపండ్రా, విషయం ఏంటి? నాకు తెలుసురా. రోజు వేసుకుందాం అనుకుంటున్నామన్నా. వాడండ్రా, ఎన్ని కావాలంటే వాడు. జీవితంలో బాగా పైకి వస్తాయి. అన్న ఇంకొన్ని ఇవ్వగలవు ఇప్పుడు? మీరు కలవాలన్నప్పుడే నాకు తెలుసురా మీరు సరుకు అడుగుతారని. తీసుకో, వెళ్ళండి. ఒక్క నిమిషం, శాంపుల్ ఒకటేరా ఫ్రీ, దీనికి ఖర్చు అవుద్ది. అన్నా మా దగ్గర ఇప్పుడు రూపాయి లేదన్నా, నెక్స్ట్ టైం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇస్తాం. సరే వెళ్ళండి. మళ్ళీ మేము నీ దగ్గరికి రాకపోతే? వస్తారా? పడతారనుకున్నానే కానీ మరీ ఇంత త్వరగా పడతారనుకోలేదు. యా కరెక్టే. నీ లైఫ్కి నువ్వే హీరోయిన్, నా లైఫ్కి నేనే హీరో. కానీ హీరో హీరోయిన్ కలిస్తేనే ఓ సినిమా పూర్తవుతుంది. ఉడి అమ్మ, రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను. చీ. ఏ రిలేషన్ అయినా బొక్క పడాల్సిందే, బ్రేకప్ అవ్వాల్సిందే. బాగా చెప్పేవరా డైలాగు. సంపూర్ణేష్ బాబు తర్వాత నువ్వే. పెట్రోల్, డీజిల్, బ్యాటరీ, ఆఖరికి వాటర్తో నడిచే ఇంజిన్లు కూడా ఉన్నాయి. మరి గాలితో నడిచే ఇంజిన్ ఎందుకు లేవు? పాట చాలా బాగుంది, ఎవరైనా అమ్మాయికి వినిపించు, ఇంప్రెస్ అవుతుంది. నాకు నా ఫ్రూట్ ఒక్కరితే చాలరా. కొంచెం మంచి ఫోటోలు తీరా బాబు. నిజమయ్యా, నేను ఫోటో తీస్తే నువ్వు డైరెక్ట్గా హాలీవుడ్కే.
2 months ముందు ఎలా ఉండేవాళ్ళం రా, భలే మారిపోయాం. నిజంగా ఆ పిల్స్ మన జీవితాన్ని మార్చేసారా. ఇంకా వారం రోజులు ఎగ్జామ్స్, ఎలాగో మనమే టాపర్స్. నిన్నే ఇలా ఫోటో దిగాను. ఎలాగో ఐఐటి, AIEEE, ఎంసెట్, ఆసెట్, బిట్సెట్, ఐసెట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మందే కదా. కాలేజీ వాళ్ళు పబ్లిసిటీ కొంచెం ఫోటో అడిగారు, ఐ డోంట్ మైండ్ అన్న. అవునరా, ఫస్ట్ టైం ఎక్కినంత ఎక్కట్లేదు ఇప్పుడు పిలిచి తీసుకుంటే. ఏదైనా అంతేరా, ఫస్ట్ టైం మందు కొట్టినప్పుడు పిచ్చి కిక్కిస్తుంది, ఆ తర్వాత ఆ కిక్కి అలవాటు పడిపోతాం. ఎగ్జాక్ట్లీ. అవునరా, పిల్స్లో ఏముంది? ఐపిల్ రేది. అవి వేసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉంటారు. ఆ పిల్స్ నా మీద పని చేయలేదురా. అంటే ఏంటి, ప్రెగ్నెంటా నువ్వు? అరే మీ అందరికి ఎక్కుతుందిరా, నాకు ఎక్కట్లేదు. అవునరా, మా అందరికీ బుర్ర ఉంది, నీకు లేదు, అదే తేడా. మనం ఆ పిల్స్ లేకుండా బతకడం ఇంపాసిబుల్ ఏమోరా. నిజమేనేమో. రే అవునరా, రేపటికి మన దగ్గర పిలిచలేవు. ఫోటో చిరిగిపోద్దులకైతే అర్జెంట్ టోనీకి ఫోన్ చేయి. నిన్నే చేశాను రా, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పదండ్రా, ఇంటికి వెళ్ళి తీసుకుందాం. ఎంట్రన్స్ సేపు హ్యాండ్ ఇచ్చేస్తారా? అంకుల్, టోనీ ఎలా చనిపోయాడు? రోడ్ యాక్సిడెంట్ అని వార్త వచ్చింది, కానీ నిజం అది కాదని నాకు మాత్రం తెలుసురా. కనీసం మీరైనా నిజం చెప్పండి రా. శవం ఎలాగూ దక్కకుండా పోయింది, నిజం ఏమైందో తెలుసుకుంటారా. మాకు కూడా టోనీ చనిపోయాడని ఇప్పుడే తెలిసింది అంకుల్. అసలు ఏం జరుగుతుందిరా? జరిగింది ఎలాగో జరిగిపోయిందిరా, కానీ జరగబోయేది ఆలోచిస్తేనే భయం వేస్తుంది. టోనీ లేనిదే మనకి పిలిచి లేవు, పిలిచి లేనిదే మనకి బతుకులేదు. అన్ని దారులు మూసిపోయాయి. ఒక్కటి మాత్రం ఉంది. ఇది మన ఇంట్లో వాడితే దోమల నుంచి 6 weeks ఫ్రీ. అదే మన ఒంటికి వాడితే ఇమ్మీడియట్ ఫ్రీ. అరవింద్, మమ్మల్ని వదిలేసి బతికేద్దాం అనుకుంటున్నావా? అరే వచ్చేస్తున్నారా, ఒక్క 5 minutes. అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? అమ్మ నాన్న ఆఖరిసారి చూసుకుని వచ్చేస్తారు. సరే త్వరగా రా. ఇది తాగితే పక్కాగా చచ్చిపోతామా? డౌట్ కూడా పెట్టుకోకు. నేను 3, 2, 1 అంటాను, ఒక్కసారిగా అందరూ తాగేయాలి. ఓకే డన్. 3, 2 లాభం లేదురా. లాస్ట్ మినిట్లో ఎవరైనా కాల్ చేసి మైండ్ మాడ్యులేట్ చేశారంటే మన ప్లాన్ అంతా అప్సెట్ కొట్టేస్తుంది. మీరు కూడా ఆఫ్ చేసిండ్రు రా. రేయ్, నువ్వు కూడా స్విచ్ ఆఫ్ చేయరా. ఎలాగో చచ్చిపోతున్నాం కదా అని ఇందాక దారిలో సరైన అమ్మాయి కనిపిస్తే సిమ్గాడు తీసి మొబైల్ ఇచ్చాను రా. సరే నుడిరా, తీసుకుందా ఎంతకి? తీసుకోక చేస్తుందా? 25,000 రూపాయల మొబైల్. పుజ్జుమండ ఎన్నాళ్ళు వెలిగించకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. చిని అమ్మ జీవితం ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. త్రీ, 2, 1. టేస్ట్ ఎలా ఉంటుందని భయం వేసిందిరా. నువ్వు టేస్ట్ చేసి చెప్తావా? రే ఈసారి తాగేస్తాను రా. కమాన్ కమాన్. ఇందాక మనం చేర్స్ కొట్టలేదురా, అందుకే తాగలేకపోయాం.
రండి. ఓకే రెడీ 3, 2, 1. ఏరా చేసుకుంటాం కదా, మౌంటైన్ డ్యూ కూడా తాగాలా? చిచి లేదురా, ఈసారి తాగేస్తాను. అరే ఏం చేస్తున్నారా? ఓ మై గాడ్, ఎవరు తాకండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి మాయా? రే తాగేసావా? నాకు ఆ పిల్స్ దొరికాయరా. అనవసరంగా వెలిగించాను రా సిగరెట్ని. మరి నీ సంగతి ఏంట్రా? నువ్వు ఎలాగో భూమి మీద ఉండి జాగా పక్క పైకి వెళ్ళి గుడి పరుగులు ఆడుకో. గుడి పరుగులా అంటే ఏంటి? టెంపుల్ రన్ రా, ఇప్పుడు తెలుగులో. అరే ఈడు పైన కూడా జాగపోకేరా. అరే ప్లీజ్ రా, ఏదో చేయండి రా, ప్లీజ్ రా. నీ పగంతా తీర్చుకోకరా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా. రేయ్ పిలిచివరా. అసలు ఏం అర్థం కావట్లేదురా. నాటకాలుగా ఉందా నీకు? మా నాన్న మేము హ్యాపీగా సూసైడ్ చేసుకుంటుంటే. అరే టోనీ మనకి ఇచ్చిన డ్రగ్స్ కాదురా, విటమిన్ టాబ్లెట్స్ రా. వాట్? నీకెలా తెలుసురా? నేను ఆ టాబ్లెట్ యొక్క ఫార్ములేషన్ స్టడీ చేశాను రా. విటమిన్ టాబ్లెట్స్ తలకెక్కడం ఏంట్రా? ఆ మిస్టరీ ఎవరు సాల్వ్ చేస్తారో అర్థం కావట్లేదురా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, ఎవర్రా? డిస్ప్లే పని చేయట్లేదురా. చూడరా చూడరా కళ్ళు. హలో 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 అరవింద్, ఎవరు? నేను రా టోనీని. హలో అరవింద్, నిమిత్, నిఖిలేష్, రే అఖిలేష్. అన్నా దెయ్యమనా, నన్నేం చేయకనా, నేనే తప్పు చేయలేదనా. నేను అసలు చావలేదు బే, ముందు నేను చెప్పిన స్పాట్కి రండి. అన్నా నువ్వు చచ్చిపోయావన్నారు అందరూ. నేను చచ్చిపోవడం ఏంట్రా? నా సరికేదిరా. అరే టోనీ, నేను చెప్పింది వినరా. ఈ డ్రగ్స్ బిజినెస్ ఇంకా ఆపే. ఆఖరికి ఈరోజు నీ ప్రాణాల మీదకి వచ్చింది. సమయానికి నేను రాకపోయి ఉంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నేను చెప్పింది విను. నువ్వు ఒక్క వారం రోజులు ఇక్కడి నుంచి బయటికి రాకు. నువ్వు చనిపోయావని తప్పుడు వార్త నేను ప్రచారం చేస్తాను. అప్పటికి హీట్ అంతా కూల్ అవుతుంది. నువ్వు లైమ్ లైట్లోకి రావచ్చు. అలాగే గంట క్రితం వరకు మేము అనుకున్నట్టే చేసాం. ఆ తర్వాత ఏం జరిగిందన్నా? టోనీ, ఇందాక మీ ఇంటి దగ్గరికి ఎవరో 4 కుర్రాళ్ళు వచ్చారా? ఓ షిట్, ఈ గొడవలో పడి నా మెయిన్ నేమ్నే మర్చిపోయాను. ఓ షిట్, స్విచ్ ఆఫ్. హలో అరవింద్, అరవింద్, హలో హలో. సర్లేండి, ఇదిగోండి మీ నెక్స్ట్ డోస్. వద్దు, నీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కడ దొరికితే మాకు తెలుసన్నా. ఇవి తీసుకెళ్ళి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాకు చెప్పినట్టే సింపుల్స్ అని చెప్పి ఇచ్చే అన్న. నీకు చిన్నపిల్లల్ని మోసం చేయడం అంటే చాలా ఇష్టం కదన్నా. ఎన్నో రోజులుగా ఈ క్షణం గురించి ఎదురు చూస్తున్నాను. నేనేం మిమ్మల్ని మోసం చేయలేదు, మీరేంటో మీకే తెలిసేలా చేశాను. నేను మీకు ఇచ్చిన ఫస్ట్ 3 డోసెస్లో మాత్రమే డ్రగ్ కంటెంట్ ఉంది. ఆ తర్వాత నేను ఇచ్చినవన్నీ మన అరవింద్ గారు చెప్పినట్టు విటమిన్ టాబ్లెట్స్. మనుషులు మంచి కన్నా చెడుని తొందరగా గ్రహిస్తారు.
ఇదే 2 నెలల ముందు కూర్చోండ్రా చదవండ్రా నాలా నాశనం అయిపోకుండా మీరైనా కనీసం బాగుపడండ్రా అంటే వింటారా? వినరు. ఎందుకంటే మనం అందరం ఒకే కేటగిరీకి చెందినవాడు, బద్ధకస్తులు. మనకొకళ్ళు చెప్తే చెయ్యం, మనంతటి మనకి చెయ్యాలనిపిస్తేనే చేస్తాం. మనంతటి మనకి ఎప్పుడూ చేయాలనిపించదు, ఎందుకంటే మన మీద మనకే నమ్మకం ఉండదు. మీలో నమ్మకాన్ని కలిగించి మీరు అనుకున్నది ఏదైనా సాధించగలరని తెలియచేయడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమేరా ఈ సింపుల్. ఈ 2 monthsలో మీరు చదివింది, అచీవ్ చేసింది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ప్యూర్ టాలెంట్. Go guys, pursue your dreams. Good luck for your future and exams. Keep up the good work. Goodbye. ఇంక నేను మీకు అవసరం లేదురా. కరెక్ట్గా 8 ఏళ్ళ ముందు అసలు ఇంటర్ పాస్ అవుతాం లేదా అని భయపడేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఫుల్గా సెటిల్ అయిపోయాను. యా ఎగ్జాక్ట్లీ. నువ్వు 2 మ్యూజిక్ ఆల్బమ్స్ చేసావు, వీడు 2 సినిమాల్లో నటించేశాడు, వీడు గాలితో నడిచే ఇంజన్కి మోడల్ కనిపెట్టాడు, ఆఖరికి ఎందుకు పనికిరాడు అనుకున్నా. అదే మనందరికన్నా టాలెంటెడ్ అయిన బంతిగాడు కూడా 3 వీడియో గేమ్స్కి డెవలపర్గా పనిచేశాడు. ఇదేమైనా ఇదంతా మన అన్న టోనీ వల్లేరా? నిజమేరా, మనం అందరం బాగుపడడానికి సహాయపడి తను మాత్రం చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఎవడ్రా చీకట్లోకి వెళ్ళిపోయింది? గాలితో నడిచే ఇంజన్ కనిపెట్టాను కానీ ఒక అమ్మాయి టచ్తో రీఛార్జ్ అయ్యే బ్యాటరీనే కనిపెట్టలేకపోతున్నాను. అబ్బా చాలా వైల్డ్ యాంగిల్స్ ఉన్నాయి భయ్ నీ దగ్గర. ప్రేమ కూడా ఈ సిగరెట్ లాంటిదేరా, కాల్చినంతసేపు యమకిక్కేస్తుంది, ఆ తర్వాతే. ఫ్రూటు, ఇలాగే జీవితాంతం నీ చేపట్టుకొని నడాలనిపిస్తుంది. నాకు అంత నడిచే ఓపిక లేదు. కారు కొనవా? కొంటాను ఫ్రూట్, ష్యూర్. మీ అబ్బాయిలు ఎప్పుడూ మాటల వరకే, చేతులుండవు. మీరు మాత్రం చెప్పినట్టు చేసేస్తారా? ఒక ముద్దు ఇవ్వడానికి 3 సంవత్సరాలని తిప్పించుకుంటున్నావు. దగ్గర లైఫ్లో సక్సీడ్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. విల్ పవర్, డిటర్మినేషన్, హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ, ఇవి చాలు మనిషి ఏ సింపుల్స్ లేకుండా ఎంత ఎత్తుకైనా ఎదగలడు.